పరిశుద్ధుడును మహోన్నతుడు సర్వకృపానిధియగు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభములు కలుగును గాక. దేవుని మహాప్రేమను బట్టి, కృపను బట్టి, మహదైశ్వర్యమును బట్టి గత వారమంతా దేవుడు తన సజీవ రెక్కల క్రింద భద్రపరిచి, కాచి, కాపాడి, సంరక్షించి మరి ఒక పునరుత్థాన ఆదివార దినమును దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మరి యొక్క ఆన్లైన్ వర్తమానముల ద్వారా వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయ మేలును పొందుచున్నారని నేను ఎంతగానో విశ్వసిస్తూ ఉంటున్నాను. మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ను బట్టి, అలాగే ఎంతోమంది కోరుచున్న ప్రార్థన అవసరతలను బట్టి, ఇచ్చుచున్నటువంటి వాక్యముల ద్వారా పొందుచున్న మేలులను బట్టి, మీరందరూ కూడా తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి యొక్క దినవర్తమానంలోనికి మనం వెళ్ళి దైవాశీర్వాదములను పొందుదాం. ముందుగా దేవుని సన్నిధిలో ఒక చక్కని పాట పాడి ప్రభుని ఆరాధించి మహిమపరుచుకుందాం. మీరు కూడా ఎక్కడ ఉన్నవారు అక్కడ మాతో కూడా ఏకీభవించి దేవుని సన్నిధిలో పాడి స్తుతి యాగం చేయాలని ప్రభు పేర్చ ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా కోరుచు ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నాదు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నాదు. తల్లి గర్భము నుండి వేరు చేసి, తల్లి ఇంటిని నుండి నన్ను పిలిచి, తల్లి గర్భము నుండి వేరు చేసి, తల్లి ఇంటిని నుండి నన్ను పిలిచి, సియోను కొరకే నన్ను ఏర్పరచిన, సియోను రారాజు నా యేసు పైనున్న కొరకే నన్ను ఏర్పరచిన, సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నాదు. రాజుల రాజుల రాజు సియోను రారాజు, రాజుల రాజుల రాజు సియోను రారాజు, సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నాదు, సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నాదు. నిషేధింపబడిన రాయి, సియోనులో రాయి, నిషేధింపబడిన రాయి, సియోనులో రాయి, ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన, సియోను రారాజు నా యేసు, ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన, సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నాదు. రాజుల రాజుల రాజు సియోను రారాజు, రాజుల రాజుల రాజు సియోను రారాజు, సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నాదు, సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నాదు. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. దేవుని మహాప్రేమను బట్టి, కృపను బట్టి మరి ఒకసారి దేవుని మందిర ఆవరణంలో ఈ పునరుత్థాన దినమున ఈ రీతిగా కూడుకొని
పాటలతో దేవుని స్తుతించి గణపరిచి ఆరాధించుటకు దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యమును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచున్నాం. మరి ఇప్పుడు దేవుని యొక్క వర్తమానమును విని దైవాశీర్వాదములు పొందుదాం. దయచేసి మరి ఎక్కడ కూర్చున్న వారు అక్కడ మీ యొక్క సెల్ ఫోన్స్ లేకపోతే టీవీ మధ్య కూర్చుని దేవుని సన్నిధిలో మౌనముగా వాక్యం వినాలని ప్రభు పేర్చ ప్రేమతో కోరుచు ఉంచున్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుండి మరి 5 వచనాలు మనం ప్రభు సన్నిధిలో చదువుకుందాం. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనక సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతానియేలును, జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు, మేమును నీతో కూడా వచ్చదమనిది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను. కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున లాగలేకపోయిరి. దేవుని పవిత్ర నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. యేసు ప్రభు వారు సమాధిలో నుండి తిరిగి లేచి పునరుత్థానుడైన తరువాత అనేక సమయాల్లో శిష్యులకు తనను తాను కనపరుచుకున్నటువంటి రీతిని మనం చూస్తూ ఉంటున్నాం. దాదాపుగా భూమి మీద 40 దినములు యేసు ప్రభు వారు సంచరించినటువంటి స్థితిని, ఆయా సమయాల్లో శిష్యులను యేసు ప్రభు వారు మరి దర్శించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియ జనాంగమా, మరి ఇక్కడ 21వ అధ్యాయంలో చూసినప్పుడు ఇది 3వసారి యేసు ప్రభు వారు శిష్యులకు ప్రత్యక్షమైనటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దాదాపుగా ఈ లేఖన భాగాలను లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఇంచుమించుగా ప్రతి ఆదివార దినమందు యేసు ప్రభు వారి శిష్యుల దగ్గరకు వచ్చి వారు చేస్తున్నటువంటి కార్యకలాపములను బట్టి మరలా వారిని దర్శించి వారు చేయవలసినటువంటి పనులను వారికి జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాన్ని, వారిని బలపరుస్తున్నటువంటి విషయాన్ని, వారికి దేవుని యొక్క మహిమను గుర్తు చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన పునరుత్థానుడైన దినము ఆదివారం మరలా యేసు ప్రభు వారు ఆయా పర్యాయములు వారికి ప్రత్యక్షమైన దినాలను కూడా చూసినప్పుడు 8 దినములైన తరువాత లేకపోతే ఈ యొక్క మాటలు పరిశీలన చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే తిబెరియా సముద్రము అక్కడ పేతురు అంటూ ఉంటున్నాడు, నేను చేపలు పట్టబోచున్నాను అని అక్కడ ఉన్నటువంటి శిష్యులతో అన్నప్పుడు దాదాపు 7 శిష్యులు అక్కడ ఉంచున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. వారితో అంటున్నాడు, నేను చేపలు పట్ట వెళ్ళి ఉంచున్నాను అని చెప్పినప్పుడు వారు కూడా మేము కూడా నీతో వస్తాము అని చెప్పి బయలుదేరినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారు. ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు వారు నెరవేర్చినటువంటి స్థితిని చూస్తున్నాం. ధర్మశాస్త్రమునకు నేనే కర్తను అన్నటువంటి విషయాన్ని కూడా చూస్తూ ఉంటున్నాం. అయితే అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చూసినప్పుడు పునరుత్థాన దినమును ప్రత్యేకముగా యేసు ప్రభు వారు హెచ్చించినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో మరి వారమంతా కూడా ఎక్కడ
సువార్త సేవా పరిచర్య చేసిన విశ్రాంతి దినం వచ్చేటప్పటికి దేవుని మందిరంలో యేసు ప్రభు వారు నిలిచి ఉండుట అనేక పర్యాయములు వ్రాయబడినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితాల్లో కూడా వారమంతా కూడా 6 దినములు పని దినములని, 7వ దినం పరిశుద్ధ దినమని మొట్టమొదటిగా దేవుడైనటువంటి యెహోవా మరి ఆజ్ఞల యందు తెలియపరిచిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మన దైనందిన జీవితంలో మరి 6 దినములు పని చేసుకోవాలి. ఒక దినము దేవుని యొక్క దినము కాబట్టి ప్రభు సన్నిధానంలో మనం ఉండవలసినటువంటి వారముగా మనం ఉంచున్నాం. అది దేవుని యొక్క విధి, దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని యందు ప్రియ జనాంగమా, కేవలము 6 దినములు పని దినాలు, 7వ దినం ప్రభుకి ఇవ్వాలి. ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. ప్రభు సన్నిధిని స్తుతియాగం చేయాలి. దేవుని సన్నిధిలో మరి యేసు ప్రభు వారు కూడా ఇక్కడ ఒక దినము పరిశుద్ధ దినము లేక పునరుత్థాన దినము, అయ్యో యేసు ప్రభు వారు పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి దినాన్ని ప్రత్యేకంగా వారికి ప్రత్యక్షపరుచుకొనిచున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు వారు ఈ లోకంలో సజీవుడిగా లేకపోతే నరావతారిగా జీవిస్తూ ఉంటున్నప్పుడు సేవా పరిచర్యను గురించి వారికి అనేక విధమైన మెలకువలను నేర్పించాడు. అంతేకాదు అధికారం వారికి ఇచ్చాడు. రోగులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొచ్చండి, చనిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి, ఉచితంగా మీకు ఇస్తున్నాను, ఉచితంగా ఇవ్వండి అని చెప్పి యేసు ప్రభు వారు యేసు ప్రభు లేకుండా వారిని పరిచర్య కొరకు పంపించినటువంటి విధానాలు కూడా ఉంటున్నాయి. అంటే భూమి మీద వారు ప్రత్యేకంగా చేయవలసింది దేవుని యొక్క పరిచర్య. క్రీస్తు ప్రేమను గురించి ప్రకటించాలి, క్రీస్తు మరణమును గురించి ప్రకటించాలి, క్రీస్తు రాజ్యమును గురించి, పరలోక రాజ్యమును గురించి వారు ప్రచురించాలి. ఆ పని కొరకు దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు భూమి మీద మనల్ని చూసినప్పుడు పరిశుద్ధ లేఖనం భాగము చాలా జాగ్రత్తగా సెలవిస్తున్నటువంటి మాట కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 23వ వచనం నుంచి కూడా మనం చూసినప్పుడు ప్రభు వారు బల్లను గురించి అక్కడ చెప్పుకుంటూ వచ్చారు. ఆ బల్ల పరిచర్యను గురించి చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కదా, ఈ యొక్క శరీరమును తిని పాత్రలోని త్రాగు ప్రతివాడు కూడా ప్రభు వచ్చి పర్యంత వరకు ఆయన మరణమును గురించి ప్రచురించాలి అనేటువంటి ఆజ్ఞ మనకిచ్చారు. కేవలం శిష్యులకు మాత్రమే కాదు, రక్షణ పొందిన మనందరికీ కూడా యేసు క్రీస్తు రక్తములో కడగబడి దేవుని పిల్లలుగా, దేవుని జనాంగముగా ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి బాధ్యత ఏమిటి అంటే ప్రభు యొక్క రాజ్యమును గురించి ప్రచురించాలి, ప్రభు ప్రేమను గురించి ప్రచురించాలి, ప్రభు యొక్క మరణమును గురించి ప్రచురించాలి. ఆయన మరణములో ఉంచున్నటువంటి త్యాగము, దేవుని యందు ప్రియమిత్రులారా ఆయన పునరుత్థానంలో ఉంచున్నటువంటి శక్తి, లేకపోతే మనకు ఇవ్వబోతున్నటువంటి పునరుత్థానమును గురించి అనేకుల కొరకు స్వార్థను ప్రకటించమని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అంతకంటే ముందుగా మరి శిష్యులకు ఇంకా శ్రేష్టముగా వారిని ఏర్పాటు చేసుకుని కేవలము దేవుని పని కొరకు మాత్రమే, అంటే కేవలము ఆదివార దినం మాత్రమే కాదు, లేకపోతే ఒక పరిశుద్ధ దినం మాత్రమే కాదు, కానీ నిరంతరము కూడా యుగ యుగములు సేవ చేయాలని దేవుడు వారిని ప్రతిష్ఠించుకున్నాడు, వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. కేవలం వారు పని నిమిత్తమే ఏర్పాటు చేయబడినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథాల నుండి కూడా చూసినప్పుడు ఎంతో మంది మరి లేవీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యాజకులను ఏర్పాటు చేసుకుని ప్రధాన యాజకులుగా వారికి అప్పగించినటువంటి పని ఏమిటి అంటే దేవుని యొక్క మందిరములో పరిచర్య చేయటం, దేవుని యొక్క సేవా పరిచర్యను కలిగి ఉండటం. ఈనాడు దైవజనులకు దేవుడిస్తున్నటువంటి ఒక గొప్ప వర్తమానాన్ని మనం ఈరోజు చూస్తూ ఉంటున్నాం. ఈ పునరుత్థాన దినములలో, ఈ పునరుత్థాన స్వార్థను ప్రకటించుటలో, పునరుత్థాన కార్యములను చేయుటలో ప్రత్యేకముగా దేవుని సన్నిధిలో ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట దైవజనులకు ప్రత్యేకముగా సెలవిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం.
కేవలం దైవజనులు అంటే శిష్యులు దేవుని యందు ప్రియమిత్రులారా దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడిన తరువాత కూడా మరి యేసు ప్రభువారు పునరుత్థానుడై తండ్రి యొద్దకు వెళ్ళిపోయిన తరువాత వీరికి ఏమి చేయాలో అర్థము కానటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో ఉంటున్నాయి. మొదటిగా వారు భయాందోళన గురి అయినట్లు మనం చూస్తున్నాం. యూదులకు భయపడి యేసుక్రీస్తు నామమును ప్రచురపరచడానికి వారు మొట్టమొదటిగా భయపడ్డారు. వారు భయపడటం, ఒక గదిలో దాక్కుని ఉండటం అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఎప్పుడైతే ఆ యొక్క లోకానికి యూదులకు భయపడి మరి దేవుని యొక్క నామమును ప్రచురించపరచకుండా లేకపోతే అద్భుతాలు చేయకుండా దాగి ఉన్నారో, మరి వారి జీవితాల్లో చూసినప్పుడు వారికి తినడానికి ఆహారము కరువైపోయినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే వారు ఉద్యోగం చేసుకోవడానికి అర్హులుగా ఉన్నారనేటువంటి మాట బైబిల్ గ్రంథం మనకు తెలియపరచడం లేదు. దేవుని సేవ కొరకు, ప్రతిష్ఠిత కొరకు ఎవరైతే ప్రతిష్ఠించబడ్డారో, ఏర్పాటు చేయబడ్డారో వారు కేవలము దేవుని పనిలో మాత్రమే సంతోషించాలి. ఆయన యొక్క ఉన్నతమైన పనిలో వచ్చినటువంటి దానిని బట్టే వారు జీవించాలి. ఈ మాట చాలా శ్రేష్టమైనటువంటిదిగా చూస్తూ ఉంటున్నాం. మరి వీరు దేవుని పని చేయకుండా, సువార్త ప్రకటించకుండా, అద్భుతములు చేయకుండా వారి మేడ గదుల్లో లేకపోతే ఇళ్లలో దాక్కుని ఉంచున్నప్పుడు వారికి ఆహారపు కొరత లేకపోతే ఆర్థిక కొరత అనేటువంటిది వారికి వచ్చినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఈరోజు ఆకలికి అలమటించి ఆకలితో వేదనతో నలిగిపోతూ ఇక్కడ పేతురు వారందరికీ ఉంటే కొంచెం పెద్ద వయసు వాడు కాబట్టి దేవుణ్ణి ఎక్కువగా వెంబడించినటువంటి వాడు, ప్రత్యేకించబడినటువంటి వాడిగా ఉంటున్నాడు కాబట్టి వారందరూ కూడా పేతురు మాట ఎప్పుడు కూడా వింటూ ఉండేవారు. పేతురు పెద్ద మనిషిగా చూస్తూ ఉండేవాడు కాబట్టి పేతురు వారందరి యొక్క బాధ్యత మీద ఉన్నటువంటి వాడిగా కొన్ని విషయాలు మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాయి. ఇక్కడ అంటున్నాడు పేతురు, ఆ పేతురు ఏమంటున్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్ళుచున్నాను, చేపలు పట్టబోచున్నాను అనేటువంటి మాట ఆ పేతురు వారితో అంటున్నప్పుడు, ఆ పేతురే వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు, నా నాయకుడే వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు మరి మేము కూడా వస్తాము, మాకు కూడా ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు వేదనకరంగా ఉంటున్నాయని చెప్పి పేతురుతో పాటు వెళ్ళినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ జనాంగమా, ఈరోజు మనొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమల్లో, కష్టముల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆకలిలో, ఆ బాధలలో మనము క్రీస్తుని గురించి వెంబడించుట విషయంలోనూ, దేవుని సన్నిధిలో నడుచుట విషయంలో మనం ఎంతో ఉన్నతమైనటువంటి భారము కలిగినటువంటి వారుగా ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. శ్రమలలో మనం తప్పిపోవటం, బాధలలో తప్పిపోవటం, కష్టాల్లో తప్పిపోవటం అనేటువంటిది దేవుని దృష్టికి సరి అయినటువంటిది కాదు. దేవుని యందు ప్రియమిత్రులారా, మనకు కూడా ఆశీర్వాదకరము కాదు. దేవుని సన్నిధిలో వారి పరిస్థితులను మనం గమనించినప్పుడు మరి వారు వలలు పట్టుకొని, ఎందుకంటే వారు పాత వృత్తి, యేసు ప్రభు వారు పిలవక మునుపు, యేసు ప్రభు వారు వారికి పరిచయం కాక మునుపు వారందరూ కూడా బెస్ట్ వాళ్ళుగా లేకపోతే చేపలు పట్టేటువంటి వారిగా మనకు తెలుసు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి చేపలు పట్టుచున్నటువంటి జాలరులను, మిమ్ములను మనుష్యులను పట్టే జాలరులుగా నేను చేస్తానని చెప్పి వారిని పిలిచాడు. అప్పుడు వారు వలలు విడిచిపెట్టారు, వారు దోణిలు విడిచిపెట్టారు, వారికి ఉన్న సమస్తం విడిచిపెట్టి యేసు ప్రభు వారిని వెంబడించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క ప్రియ జనాంగమా, ఈరోజు ఎంతో మంది మంచి మంచి ఉద్యోగాలు విడిచిపెడుతూ ఉంటున్నారు, వ్యాపారాలు విడిచిపెడుతూ ఉంటున్నారు, వారికి ఉన్నటువంటి ధనధాన్యాలు, రాస్తులను విడిచిపెట్టి దేవుని యొక్క సేవా పరిచర్య కొరకు నేను కూడా పరిచర్య చేయాలి, ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని చాలా మంది ఉత్సాహంతో సేవా పరిచర్య చేస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియమిత్రులారా, అయితే వారి జీవిత దినాలన్నీ కూడా సునాయాసముగా, సంతోషముగా, ఆనందముతో జరగటం లేదు. వారి జీవితంలో అనేకమైన శ్రమలు మనం చూస్తూ ఉంటున్నాం, కష్టాలు చూస్తున్నాం, ఆర్థిక ఇబ్బందులు చూస్తూ ఉంటున్నాం, సామాజిక పరిస్థితులను చూస్తూ ఉంటున్నాం. ఎంతో మంది సేవా పరిచర్యలో మరి వెనకంజ వేస్తున్నటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు వారు అంటూ ఉంటున్నాడు కదా,
దేవుని యందు ప్రియమిత్రులారా, నాగటి మీద చేవేసినటువంటి వాడు వెనుదిరగకూడదు అనేటువంటి మాటను సెలవిస్తూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ చూసినప్పుడు వారి యేసు ప్రభు వారి దగ్గరకు సేవా పరిచర్యకు రాకమునుపు వారికి ఏ యొక్క పని అయితే వారు చేస్తూ ఉంటున్నారో, ఏ వృత్తి అయితే వారికి ఉందో, మరలా ఆకలి, ఆ యొక్క బాధలు, ఆర్థిక ఇబ్బందులు వారికి ఎప్పుడైతే వచ్చినాయో ఆ వెనకటి స్థితి గుర్తొచ్చి మరలా నేను చేపలు పట్టడానికి వెళుతూ ఉంటున్నానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి మరి ధోని ఎక్కినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమ అయినను, కరువు అయినను, ఇరుకైనను, ఇబ్బందులైనను మనం దేవుణ్ణి వెంబడించడం వరకు దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి మనం ప్రభువులో నడవడానికి ఇష్టపడాలి. ఎందుకు అంటే దేవుని యందు ప్రియమిత్రులారా, సింహపు పిల్లలైన ఆకలి కొని ఉంటాయేమో కానీ దేవుని యందు భయభక్తులు గలవారు, నమ్మకముగా దేవుని వెంబడించేటువంటి వారు, నమ్మకముగా ప్రభు సన్నిధిలో నడుస్తున్నటువంటి దేవుని పిల్లలకు ఆకలి అనేటువంటిది ఉండదు అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో మరి పరిశుద్ధ లేఖన భాగం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో చూసినప్పుడు దేవుని పరిశుద్ధ లేఖనం అక్కడ భక్తుడైనటువంటి పౌలు మరి రోమాలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాస్తూ అంటూ ఉంటున్నాడు కదా. 8వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలా సంతోషకరమైన మాట. దేవుని సన్నిధిలో ఎవరు దేవునిని ప్రేమిస్తూ ఉంటున్నారో, ఆయన సంకల్పము చొప్పున ఎవరైతే పిలువబడ్డారో, ఏర్పాటు చేయబడ్డారో వారందరికీ కూడా మేలు కలుగు నిమిత్తము సమస్తమును సమకూడి జరుగుతూ ఉంటున్నాయి. ఏ సమయమునకు ఏది అవసరమో, ఏ సమయమునకు ఆహారం అవసరమో, ఏ సమయంలో వస్త్రాలు అవసరమో, ఆ సమయంలో మీ గృహాలకు ఉంచినటువంటి ఆ యొక్క సమస్యలు అన్ని కూడా తీర్చడానికి మన ప్రభువు మన కొరకు సమస్తమును సమకూడి జరిగింప చేస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి, ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని స్వస్థపరిచినా ఒకటే మాట అంటూ ఉండేవాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని, నీ విశ్వాసము నిన్ను నడిపిస్తూ ఉంటుందని, నీ విశ్వాసం నిన్ను బలపరుస్తూ ఉంటుందని. కాబట్టి దేవుని ప్రియ జనాంగమా, కష్టములో, కరువులో, బాధలో మనము దేవునిని వెంబడించవలసినటువంటి వారమై ఉండాలి. మన ఆస్తులు తరిగిపోతూ ఉంటున్నప్పుడు, మనకు ఆహారము కొదువుగా ఉంటున్నప్పుడు, వస్త్రహీనతతో ఉంటున్నప్పుడు, అయ్యో లోకమంతా కూడా మనల్ని వేధిస్తూ బాధిస్తూ వెలివేస్తున్నప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం మీద ఎవరైతే నమ్మిక ఉంచుతూ ఉంటున్నారో, ఆకలి దప్పులతో ఆయనతో కూడా ఎవరైతే వెంబడించి వెళుతూ ఉంటున్నారో వారిని ప్రభు నిజమైనటువంటి శిష్యులుగా ఎంచుతూ ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమిత్రులారా, నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలిగినటువంటి వారు ధన్యులు అంటున్నాడు, వారు తృప్తి పరచబడతారు అంటున్నాడు. కానీ ఇక్కడ చూసినప్పుడు ఆ యొక్క పేతురు వారితో అంటున్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతూ ఉంటున్నా, దేవుని పని చేయడానికి ఏమో నాకు మనసేమి కూడా బాగలేదు, లేకపోతే ఈ సమాజంలో ఎంతో భయాందోళనకరమైనటువంటి పని అది, లేకపోతే ఎవరు ఏ స్థితిలో మనల్ని బాధిస్తారో తెలియని పరిస్థితి. ఇలాగే మనం ఇక్కడ దాక్కుని ఉండిపోతే మనకు ఆహారం ఎవరిస్తారు, లేకపోతే మనము సంపాదన ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ఈ రాత్రి చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ సముద్ర తీరంలోనికి మరి దోణెలు వేసుకుని వలలు వేసుకుని వారు వెళ్ళినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియ జనాంగమా, వారు ఆ దోణిలో వలలు తీసుకుని వారు వెళ్ళారు. అక్కడ జరిగినటువంటి పరిస్థితులను మనం కొన్ని చూసినప్పుడు రాత్రంతా కూడా వారు శ్రమ పడ్డారు, రాత్రంతా కూడా వారు వలలు వేశారు, రాత్రంతా కూడా వారు కష్టపడి పనిచేస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఒకరికి 7 అక్కడ చేరి వలలు వేస్తూ ఉంటున్నారు. వారందరూ కూడా చేపలు పట్టుట్లో మంచి ఎక్స్పర్ట్స్, అంటే చాలా అనుభవజ్ఞులు, చాలా అనుభవం కలిగినటువంటి వారు. వారు చిన్ననాటి నుండి కూడా ఆ యొక్క సముద్ర తీరములలో చేపలు పట్టినటువంటి వారు. అంతేకాదు ఆ చేపలు ఏ సమయంలో ఎక్కడెక్కడ తిరుగుతాయో కూడా వారికి బాగా తెలుసు.
వల ఏ విధముగా వేయాలో బాగా తెలుసు, ఏ విధంగా చేపలు పట్టాలో వారికి తెలుసు. అంత నైపుణ్యత కలిగినటువంటి పనివారు, ఎంతో ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి పనివారు, ఉన్నతమైనటువంటి పనివారు ఆ యొక్క సముద్రంలో పడి రాత్రంతా కూడా ఆ వెతుకుతూ చేపలు పడుతూ ఉంటుంటే వారికి తెల్లవారేటప్పటికి ఒక్క చేప కూడా దొరకలేదు అనేటువంటి మాట ఈ బైబిల్ వాక్యంలో మనం వింటున్నాం. దేవుని యందు ప్రియమిత్రులారా, ఇది చాలా బాధకరమైనటువంటి విషయం, హృదయ విదారకమైన పరిస్థితిగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతటి అనుభవజ్ఞులే మరి అంత గాలించి చేపలకు వెళ్ళినప్పుడు కనీసం ఒక్కటి కూడా దొరకకపోవటం అనేటువంటిది బాధకరమైనటువంటి విషయం. 7 కూడా వలలు పట్టుకుని వెళ్ళినప్పుడు మరి 1 గంట 2 గంటలు లేకపోతే 3 గంటల్లో ఒకవేళ వారి వలల్లో విస్తారమైన చేపలు పడితే వారి ఆ దోణులు నిండిపోయి ఉండేటువంటి, ఎందుకంటే వారు రాత్రి వేళే వెనకకు తిరిగి వచ్చి వారు చక్కగా నిద్రపోయేవారు, వేకునే లేచి వాటిని ఆహారంగా తిని లేకపోతే వాటిని అమ్ముకుని ధనాన్ని సంపాదించేటువంటి వారి యొక్క ఆలోచనలు వేరు, వారన్నీ కూడా సక్రమంగా జరుగుతాయని కొంచెం ఉంటున్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే వారికి అనుకూలంగా ఏది కూడా జరగలేదు. చాలామంది సేవకుల జీవితాల్లో, చాలామంది దేవుని యొక్క బిడ్డల జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. అయ్యా, నేను చాలా ప్రార్థన చేస్తూ ఉంటున్నానండి, చాలా దేవుని వేడుకొంటూ ఉంటున్నాను, కానీ నా పరిస్థితులు నాకు చాలా భిన్నముగా ఉంటున్నాయి. రాత్రి పగళ్ళు కష్టపడుతున్నాను, డ్యూటీలు ఓటీలు చేస్తూ ఉంటున్నాను, కనీసము నా ధనమంతా ఏమైపోతుందో తెలియటం లేదు అనేటువంటి ఆ యొక్క విశ్వాసులు కానీ దైవజనులు కానీ చాలా మంది మనకు కనబడుతున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. నా జీవితంలో కూడా నేను ఒక గొప్ప ఉన్నతమైనటువంటి పనివాడినే. నేను ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో ఎన్నో ఉన్నతమైన ఫ్యాబ్రికేటింగ్ వర్క్ చేసేవాడిని, చాలా గొప్ప వర్క్. ఆ యొక్క సొంత మిషనరీ కూడా నాకు ఉంది. ఆ మిషన్స్తో ఎన్నో వర్క్స్ నేను చేస్తూ ఉండేవాడు. పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కడుతూ ఉండేవాడు, లేకపోతే వెల్డింగ్ వర్క్ చేసి అనేకమైన బాల్కనీలు కిటికీలు చేసి చాలా స్కిల్డ్ వర్క్తో ఉండేటువంటి వాడిని. ఇవన్నీ పనుల్లో కూడా రోజు కూడా పని ఉంటూ ఉండేది. ఒక్కడనే ఒక అసిస్టెంట్ వేసుకుని చేసుకున్నప్పుడు ఎంతో ధనం వస్తూ ఉంటుండేది, కానీ ఆ ధనము నాకు కనబడుతూ ఉండేది కాదు. కూర్చుని లెక్కలు వేసుకుంటే లెక్కలన్నీ తేలేటి, కానీ ఆ యొక్క ధనం అనేటువంటిది నా కంటికి కనబడేది కాదు. ఏమైపోయేదో తెలిసేది కాదు. ఏ విధమైన చెడు అలవాట్లు లేవు, ఎవరికి కూడా ఆ యొక్క ధనాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా లేవు. అటువంటి స్థితిలో ఆ యొక్క ధనం అనేటువంటిది నాకు కనిపించేటువంటిది కాదు. దేవుని యందు ప్రియమిత్రులారా, చాలా బాధపడేవాడిని, వేదన పడేటువంటి వాడు. దేవుని సన్నిధిలో మరి వివాహమైనప్పుడు కూడా ఎంతో ఆర్థిక సమస్యలతో నేనున్నాను. నా బిడ్డలకు సరైనటువంటి ఆహారం పెట్టుకోలేని పరిస్థితుల్లో కూడా నేను అనుకునేవాడిని, దేవుని పరిచర్య చేస్తూ ఉంటున్నాను, లేకపోతే నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాను, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు కష్టాలు ఇంత భయంకరంగా ఉంటాయా అని నేను అనుకుంటూ ఉండేవాడిని. నేను ఒక ప్రక్క పరిచర్య చేసేవాడిని, ఒక ప్రక్క డ్యూటీ కూడా చేసేవాడిని. అటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ప్రభావం ఇక్కడ చూసినప్పుడు మరి దేవుని యొక్క వాక్యం చాలా జాగ్రత్తగా మనం చూస్తూ ఉంటున్నాం. హబక్కుకు హగ్గయి రాసినటువంటి గ్రంథంలో, ఆ చిన్న ప్రవక్తల గ్రంథంలో హగ్గయి 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పరిశుద్ధ లేఖనం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 6వ వచనాన్ని, 1వ అధ్యాయము 6వ వచనంలో పరిశుద్ధ లేఖనం మనకి ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగక ఉన్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. హగ్గయి 1వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట సెలవిచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడైనటువంటి యెహోవా హగ్గయి ద్వారా ఈ యొక్క దేవుని పిల్లలకు తెలియపరుస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. మీరు విస్తారముగా విత్తినా కూడా మీకు కొంచెమే పండుతూ ఉంటుంది,
భోజనము చేస్తున్నప్పటికీ కూడా ఆకలి తీరటం లేదు, పానము చేస్తున్నప్పటికీ దాహం తీరటం లేదు, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగట్లేదు, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. మీ అవసరతల కొరకు అది కనబడటం లేదు. ధనము కావచ్చు, డబ్బు కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు. దేవుని యందు ప్రియమిత్రులారా, ఈ లోకంలో ఎంతో ఉన్నతమైన జీతగాళ్ళు ఉంచున్నారు, నెలకు లక్షలు సంపాదించేటువంటి వారు ఉంచున్నారు. చాలా మంది జీవితాల్లో సంతోషం లేదు, సమాధానం లేదు, అప్పుల సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు. దేవుని యందు ప్రియమిత్రులారా, దేవుని దైవ వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంచున్నది, మీరు ఎంత సంపాదించినప్పటికీ కూడా అయ్యో విస్తారముగా ధనము సంపాదించుకున్నా, గొప్ప గొప్ప కష్టం చే జీతము సంపాదించుకున్నా కూడా అప్పటికి ఆ జీతము లేకపోతే ధనము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటుంది. మీ కంచి కనబడటం లేదు, మీ అవసరతల కొరకు అది తీర్చబడటం లేదని పరిశుద్ధ లేఖనం ఇక్కడ చాలా జాగ్రత్తగా సెలవిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కారణం ఏంటంటే దానిపైన ఉన్నటువంటి వాక్యాలు మనం జాగ్రత్తగా చదివినప్పుడు, దేవుని యందు ప్రియమిత్రులారా, దేవుని యొక్క మందిరం పాడై ఉండగా మీరు సరంబీలు వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అనేటువంటి మాట మరి 4వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క బిడ్డలు లేకపోతే దేవుని సేవకులు, దైవజనులు మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయటం అనేటువంటిది మన పని. దేవుని మందిర నిర్మాణములు అనేటువంటివి మన పని. లేకపోతే దేవుని యొక్క రాజ్యమును ఆ ఉన్నతమైన స్థితిలో బలపరచటం, అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించడం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి పని మనది. ఎప్పుడైతే ప్రభు యొక్క పనిలో మనము పాలి భాగస్థులముగాను నమ్మకస్తులముగా ఉంచున్నామో, దేవుడు మన నమ్మకత్వాన్ని బట్టి మనల్ని 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింప చేస్తూ ఉంటున్నాడు. ఈ లోకంలో లోటు లేనటువంటి జీవితాన్ని మనకిస్తూ ఉంటున్నాడు. ఆ తృప్తికరమైన ఆహారాన్ని దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. నా జీవితంలో ఒక పూట పని, ఒక ప్రక్క సేవ చేస్తూ ఉంటున్నప్పుడు నా జీవితం సంపూర్ణతను నేను చూడలేదు, సంతోషాన్ని చూడలేదు, ఆకలి బాధలతో ఉంటున్నాను, శోధనతో నేను నివసించాను. దేవుని యందు ప్రియమిత్రులారా, అటువంటి సమయంలో కుమిలిపోతూ ఉంటున్నప్పుడు పరిశుద్ధ లేఖనమును బట్టి ఒక్కసారి నన్ను నేను దేవునికి సమర్పించుకొని ఎక్కడైతే వర్క్ చేశానో ఆ వర్క్ దగ్గర నా సమస్తమైనటువంటి ఆ యొక్క మిషనరీ విడిచిపెట్టేసి మిషన్స్ అన్ని కూడా విడిచిపెట్టి పరిపూర్ణంగా దేవుని యొక్క పరిచర్యలోనికి నేను వచ్చాను. దేవుని యందు ప్రియమిత్రులారా, ఆ తరువాత ఎన్నో శ్రమలు, శోధనలు వచ్చినా వాటన్నిటిలో కూడా దేవుడు నన్ను కాచి కాపాడాడు, నన్ను సంరక్షించాడు, నాకు సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క దాసురాలను బట్టి, 4 పిల్లలను బట్టి కూడా నేను ఎంతో సంతోషిస్తూ ఉంటున్నాను. దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, దినదిన ఆహారంతో తృప్తిపరుస్తూ ఉంటున్నాడు, మంచి వస్త్రములతో తృప్తిపరుస్తూ ఉంటున్నాడు. ప్రతి అవసరతను కూడా దేవుడు నాకు తీరుస్తూ ఉంటున్నాడు. ఇక్కడ చేసినటువంటి పరిస్థితి ఒకసారి మనం చూసినట్లయితే, మనం ఎంత పని చేస్తున్నామో, ఎంత ఉద్యోగం చేస్తున్నామో, ఎంత సంపాదిస్తున్నాం అనే దానికంటే దేవుని మాట మనము ఎంత వింటున్నాం, దేవుని మాటకు మనము ఎంత విలువనిస్తూ ఉంటున్నాం, దేవుని పనిలో ఎంత నమ్మకస్తులంగా ఉంటున్నాం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవలసినటువంటి వారముగా ఉంచున్నాం. దేవుని సన్నిధిలో వీళ్ళు అంటున్నారు, మేము రాత్రంతా కష్టపడ్డాం, రాత్రంతా కూడా వలలు వేసాం, రాత్రంతా కూడా విస్తారముగా పనిచేసాం, కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు, మా దగ్గర తినడానికి ఆహారం ఏమి కూడా లేదు. గదిలో కూర్చున్నప్పుడు వారికి ఒళ్ళు కదలకుండా కూర్చున్నారేమో, ఆకలి కూడా లేకపోయి ఉండొచ్చు అంతగా. మరి ఈరోజు రాత్రంతా 3.5 సంవత్సరాల క్రితం విడిచిపెట్టేసినటువంటి పని మరలా ఈరోజు చేశారు. వారి ఒళ్ళంతా కూడా అలసిపోయి పులిసిపోయిన స్థితిలో అయిపోయింది. వారి రెక్కలు ముక్కలుగా చేసుకున్న పరిస్థితి వచ్చింది. రాత్రంతా కూడా వలలు విసిరారు, దోణిను నడిపించారు. ఆ యొక్క ఎంతో కష్టపడి చెమటోర్చి పనిచేసి ఏమీ ప్రయోజనము లేనటువంటి వారై, లాభము లేనటువంటి వారై, ఏ విధమైన ఆహారం లేనటువంటి వారిగా వారు ఒడ్డుకి చేరినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం.
మరి దేవుని యందు ప్రియ జనాంగమా, మరి ఉదయం అవుతుంది, ఆదివారం వస్తూ ఉంటుంది. మరి దేవుని యొక్క సేవకులు, దేవుని పిల్లలు ఏ స్థితిలో ఉంచున్నారు? యేసు ప్రభు వారిని దర్శించడానికి సముద్ర తీర ప్రాంతానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు అడుగుతున్నారు, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఆహారం ఏమైనా ఉందా అని అడుగుతున్నప్పుడు వారు అంటున్నారు, అయ్యా మా దగ్గర ఆహారం ఏమీ కూడా లేదు, మేము రాత్రంతా శ్రమ పడ్డాం, రాత్రంతా కష్టపడ్డాం, మా దగ్గర తినడానికి ఆహారం ఏమీ ఒక్క చేప కూడా దొరకలేదు అని చెబుతున్నటువంటి విషయంలో యేసు ప్రభు వారు అంటున్నాడు కదా, మీ కుడి ప్రక్క వల వేయండి. ఇది చాలా ఉన్నతమైనటువంటి మాటగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, యావత్తు సముద్రంలో ఉన్న చేపలన్నీ కూడా ఏ విధమైనటువంటి వలలో కూడా చిక్కుకొనలేదు. యేసు ప్రభు వారు మాట చెప్పగానే కుడి ప్రక్కన వల వేయండి అనగా విస్తారమైన చేపలు పడినట్లు మనము వాక్యము ద్వారా చదువుకోగలుగుతున్నాం. విస్తారమైన చేపలు, పెద్ద పెద్ద చేపలు వారు కనులారా చూసినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియమిత్రులారా, దేవుని మాట మనం వినగలిగితే విస్తారమైన దీవెనలు, విస్తారమైనటువంటి ఆశీర్వాదములు మనకు కృమ్మరించబడతాయి. ఈ రోజు కూడా క్రైస్తవ లోకము, యావత్తు క్రైస్తవ లోకము చూసినట్లయితే చాలా మంది పేదవారుగానే మిగిలిపోతూ ఉంటున్నాం, ఆహారం లేని వారిగా ఉండిపోతూ ఉంటున్నాం, సరైన వస్త్రాలు లేని వారిగా ఉండిపోతూ ఉంటున్నాం, భయంకరమైన శోధనలో, శ్రమల్లో, కష్టాల్లో నలిగిపోతూ చాలా మంది ఆ యొక్క తట్టుకోలేక చనిపోవాలనేటువంటి ఆ కోరిక కలిగినటువంటి వారు కూడా చాలా మంది ఉంటున్నారు. దేవుని యందు ప్రియమిత్రులారా, మన దేవుడు మనలను పోషించలేనటువంటి వాడు కాదు, లేకపోతే మనల్ని దీవించలేనటువంటి వాడు కాదు. ప్రభు మలాకి గ్రంథంలో ఉంచాడు, ఆకాశపు వాకిళ్ళు విప్పుతాను, పట్టజాలను దీవెనలో నీ మీద కృమ్మరిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుని ప్రియ జనాంగమా, యెషయా గ్రంథంలో అంటాడు, మీ తండ్రి యొక్క స్వాస్థ్యం, ఆ యొక్క యాకోబు స్వాస్థ్యమును మీ అనుభవంలో ఉంచుతానని చెప్తూ ఉంటున్నాడు. అంతేకాదు, అయ్యో రహస్య స్థలములలో లేకపోతే ఘోరమైన స్థలముల్లో దాచబడిన ధనాన్ని నేను నీకు ఇస్తానని చెప్తూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో మరి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చూసినప్పుడు, నీవు పైవాడవుగా ఉంటావు, క్రింద వాడవుగా ఉండవు, నీవు తలగా ఉంటావు, తోకగా ఉండవు, నీవు అప్పిచ్చేవాడిగా ఉంటావు, అప్పు చేసేటువంటి వాడవుగా నీవుండవు, నీ పిండి గంపయు పిండి పిసుకు తొట్టి ఆశీర్వదించబడుతూ ఉంటుంది అని చెప్పి పరిశుద్ధ లేఖనములు ఎన్నో ఉన్నతమైన వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఎన్నో వాగ్దానాలు దేవుడు తన ప్రజలకు, తన జనులకు ఇచ్చి ఉన్నాడు. కానీ ఈరోజు మనము చాలా పేదరికంలో ఉంచున్నాం, లేని స్థితిలో ఉంచున్నాం, శోధనలో ఉంచున్నాం. ఏ విధమైన ఆశీర్వాదము, దీవెన మనం కన్నులారా చూడలేని స్థితిలో ఉంచున్నాం. కారణము దేవుని యందు ప్రియమిత్రులారా, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు ప్రభు అంటూ ఉంటాడు కదా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి, ఆజ్ఞాపించుచున్నటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని దాని ప్రకారం నడిచినట్లయితే, ఆయన న్యాయ విధులను, ఆయన యొక్క ఆజ్ఞలను జాగ్రత్తగా విని నడిచినట్లయితే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను. మరి ఒక మాటలో చెప్తూ ఉంటాడు కదా, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చూచి ఈర్ష్యపడినట్లు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమునంతటినీ స్వతంత్రించుకుంటారు అంటున్నాడు. ఈరోజు భూలోకమును తలక్రిందులు చేసేటువంటి శిష్యులు, పరలోక రాజ్య స్వార్థను, దేవుని గురించిన రహస్య మర్మములను, లోకమునకు అందని జ్ఞానాన్ని బోధించవలసిన శిష్యులు దేవుని విడిచిపెట్టి, స్వార్థను విడిచిపెట్టి, పరిచర్యను విడిచిపెట్టి, లోక సంబంధమైనటువంటి పనులకు వారు వెళుతూ ఉంటున్నప్పుడు వారికి ఎదురైనటువంటి చేదు అనుభవాన్ని మనం చూస్తూ ఉంటున్నాం.
దేవుని జనాంగమా, లేఖనములను పరిశోధించాలి. దాని ప్రకారం మనం నడవగలిగినప్పుడు సంపూర్ణమైనటువంటి దీవెన మనం పొందుకోగలం. దేవుని సన్నిధిలో ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో ఒక మాట అంటూ ఉంటాడు, నా జనులు 2 తప్పిదాలు చేశారు. ఒకటి, జీవజలపు ఊట అయినటువంటి నన్ను విడిచిపెట్టారు. రెండవది, నీళ్లు నిలవనటువంటి తొట్లు, బ్రద్దలైన తొట్లు వారు తొలిపించుకున్నారు. ఇది ఈరోజు మనం చేస్తున్నటువంటి పని. అయ్యా, గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వు ఉన్నావంటే అది ఎలగదు కదండి, ఆరిపోతుంది అంటూ ఉంటారు. ఆ యొక్క ఉన్నతమైనటువంటి సామెతను అనేక మంది వాడుతూ ఉంటారు. మన ప్రయత్నాలు మనం చేయాలి కదండి, మన పని మనం చేయాలి కదా అంటాడు. దేవుడు మనకు అప్పగించిన పని ఒక్కటే, సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. ఇక్కడ శిష్యులు ఏర్పాటు చేయబడినటువంటి వారు, పరలోకంలో దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి వారు. ఈ శిష్యుల జీవితాలు చూసినప్పుడు వారు దేవుని యొక్క వాక్యం మీద కానీ దేవుడు చెప్పినటువంటి మాటలు నమ్మకం ఉంచక వారు వృత్తి అయినటువంటి ఆ యొక్క పనిలోనికి ఎప్పుడైతే వెళ్ళారో చేదు అనుభవం వారికి ఎదురైంది. దేవుని మాట వినుట మేలు, బలులు నర్పించుట కంటే, దహన బలులు నర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము. కాబట్టి ఆయన మాట వినాలి. దేవుని సన్నిధిలో ఇక్కడ దేవుని మాట వింటున్నారు. ఇప్పుడు మీ కుడి ప్రక్కన వలవేయండి అన్నారు. ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పాడో వెంటనే వారు వల వేస్తున్నటువంటి విధానాన్ని చూస్తూ ఉంటున్నాం. చెప్పిన ఆయన ఎవరో తెలియదు, ఎందుకు చెప్పాడో తెలియదు. వీళ్ళు రాత్రి అంతా కుడి ఎడమల ప్రక్కలు వలలు వేసుకుంటూనే వచ్చారు. ఆ యొక్క ధోని చుట్టూ వలేశారు, సముద్రం అంతా వలేశారు, అయినప్పటికీ దొరకలేదు. ఇప్పుడు ఎవరో వ్యక్తి వచ్చి కుడి ప్రక్కన వేయమంటే వెంటనే వేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. విస్తారమైన చేపలు వారు చూచారు, విస్తారమైన సంపద వారు చూచారు, విస్తారమైన ఆశీర్వాదం, విస్తారమైన సంతోషం, విస్తారమైన దీవెన వారి జీవితంలో ఎప్పుడైతే చూచారో వెంటనే యేసు ప్రేమించినటువంటి శిష్యుడు అంటూ ఉంటున్నాడు, ఆయన యేసు సుమి అనేటువంటి మాట. వెంటనే ఎప్పుడైతే యేసు అని గుర్తెరిగారో ఈ యొక్క పేతురు వస్త్రహీనుడై ఉన్నందున ఆ యొక్క సముద్రంలోనికి దూకి వేసాను అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియమిత్రులారా, దేవుని సన్నిధిలో మరి చేపల విషయంలో కూడా చూసినప్పుడు దేవుని మాట రాత్రంతా కూడా సముద్రంలో ఉన్న చేపలన్నీ కూడా విన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. యోనా దినాల్లో యోనా అయ్యో నినివేకు వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు అవాడలో ఉన్నటువంటి వారందరూ కూడా నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పరిస్థితి ఏంటని అడిగినప్పుడు నేను హెబ్రీయుడను, నేను దేవుడైనటువంటి యెహోవా సన్నిధి నుంచి పారిపోతున్నాను అని చెప్పినప్పుడు నీ వల్లనే మాకు ఈ యొక్క భయంకరమైన తుఫాను కలిగింది అని చెబుతూ ఉంటుంటే ఇప్పుడు ఏం చేయమంటావంటే నన్ను ఎత్తి సముద్రంలో వేసేయండి, అప్పుడు తుఫాను ఆగిపోద్దని చెప్పాడు. నిజమే. దేవుని యందు ప్రియమిత్రులారా, మనం ఈరోజు ప్రార్థన లేని జీవితం, సేవా పరిచర్య లేని జీవితం, అయ్యో అనేక ఆత్మలు రక్షించలేనటువంటి పనిలో నిమగ్నము కాలేనటువంటి పరిస్థితి, మన సేవలో భారం లేని పరిస్థితి, లోకానికి భారంగా మార్చబడిపోతున్నాం, దేశానికి భారం అయిపోతున్నాం, కుటుంబానికి భారం అయిపోతున్నాం, మన చుట్టూ ఉన్న ప్రజలకు, మనము నివసిస్తున్న ప్రాంతానికి మనమే భారంగా మారిపోతున్నాం. యోనా అంటున్నాడు, నన్ను ఎత్తి ఆ యొక్క సముద్రంలో వేయండి. ఎప్పుడైతే సముద్రంలో వేశారో వెంటనే ఆ యొక్క తుఫాను ఆగిపోయినట్లు చూస్తూ ఉంటున్నాం. దేవుడు మనల్ని భయంకరమైన మరణానికి గురి చేయాలని కాదు, భయంకరమైనటువంటి ఆ యొక్క నరకాగ్ని గురి చేయాలని కాదు, దేవుని యొక్క చిత్తం అది కాదు. దేవుని యందు ప్రియమిత్రులారా, ఒక పెద్ద చేప వచ్చి యోనాను మింగేసిందంటే ఆ యొక్క చేప అతను తినివేయలేదు. ఆ యొక్క చేప యోనాను మోసుకుని వెళుతూ ఉంటుంది, సముద్రపు ఒడ్డుకు మోసుకుని వెళ్ళి అక్కడ నినివే పట్టణం దగ్గర విడిచిపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ యొక్క తిబిరియ సముద్రంలో ఉన్న చేపలన్నీ కూడా రాత్రంతా దేవుని మాటకు లోబడ్డాయి. వారికి ఒక్క చేప కూడా దొరకకుండా ఆ ధోని చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి, కానీ ఆ యొక్క వలలో ఒక్క చేప కూడా పడలేనటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు ప్రభు వారు వచ్చి
మరలా మీరు లోపలికి వెళ్ళండి, అక్కడ ఒక పెద్ద వలయమని చెప్పలేదు, మీ కుడి ప్రక్కన వేయండి, మీరున్న చోటే కుడి ప్రక్కన వేయండి. దేవుని యందు ప్రియమిత్రులారా, దేవుని సేవకులారా, దైవజనులారా, మనకు ఆశీర్వాదం అనేటువంటిది మనమున్న చోటనే ఉంది, మన ప్రక్కనే ఉంది. మనతో కూడా ఆశీర్వాదం వస్తూ ఉంటుంది. దాన్ని గుర్తించలేకపోతున్నాం, దాన్ని గమనించలేకపోతున్నాం. మన దృష్టి దేవుని యందు ప్రియమిత్రులారా చేపల మీద కాదు, మన దృష్టి ధనాపేక్ష మీద కాదు, మన దృష్టి ఈ లోక సంబంధమైన వ్యాపారముల మీద కాదు, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ధనార్జన మీద కాదు. మన దృష్టి దేవుని మీద మనం ఉంచినప్పుడు దేవుడు మనకన్నీ కూడా సాధ్యం చేస్తున్నాడు. సమస్తము కూడా సమకూడి జరిగింప చేస్తున్నాడు. సమస్తాన్ని కూడా సమృద్ధినిస్తూ ఉంటున్నాడు. మన దృష్టి, మన యొక్క చూపు, మన యొక్క ఆలోచన, మన యొక్క నడవడిక మనల్ని పిలిచినటువంటి ప్రభు అయిన క్రీస్తు వైపు మనం ఉంచినప్పుడు ఈ లోకము సమస్తం మనకు సాధ్యముగా చేయబడుతున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గైకొంచి ఉంచున్నాం. కాబట్టి వారు వల వేసినప్పుడు విస్తారమైన చేపలు. అటువంటి సమయంలో పేతురు అక్కడి నుంచి దూకి క్రిందకు ఆ సముద్రంలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే అతడు వస్త్రహీనుడై ఉన్నాడు. దేవుని యందు ప్రియమిత్రులారా, యాజక వస్త్రాన్ని తీసి ప్రక్కకు పెట్టాడు, దైవ చిత్తాన్ని ప్రక్కకు పెట్టాడు. ఈరోజు ఆ యొక్క వ్యాపారపు లేకపోతే వృత్తి రుచి వేసుకునే వస్త్రాన్ని అతడు వేసుకున్నాడు. అయా స్వార్థను ప్రకటించే వస్త్రం, శ్రేష్టమైనటువంటి వస్త్రం, ఆ దేవుని సన్నిధిలో మనకి ఇవ్వబడిన వస్త్రాలు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథము దేవుని యొక్క వాక్యం 19వ అధ్యాయంలో సెలవిస్తూ ఉంటున్నాడు కదా, పెండ్లి కుమార్తె తనను తాను సిద్ధపరచుకొనిచున్నది, ఆమె సిద్ధపరచుకొనుటకు నారని ఆ యొక్క సన్నని నార వస్త్రములు ఆమెకి ఇవ్వబడి అని చెప్పుచున్న మాట ఒకటి మనం వింటూ ఉంటున్నాం. కాబట్టి ప్రభువు మన కొరకు సమస్తము సిద్ధపరిచాడు. దేవుని సన్నిధిలో యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అయ్యో దుఃఖించుచున్నటువంటి వారికి ఉల్లాస వస్త్రములు అంచున్నాడు, స్తుతి వస్త్రం అంచు ఉంచున్నాడు. దేవుని సన్నిధిలో కొన్ని వస్త్రాలు మనం అక్కడ చూస్తున్నాం. ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు కూడా ఆ యొక్క స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, రక్షణ వస్త్రము, తెల్లని వస్త్రము, పెండి వస్త్రము అనేటువంటివి ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, వాటిని ధరించుకోవాల్సిన బాధ్యత మనకి మీద ఉంది. వాటిని తీసి ప్రక్కకు పడవేయడం కాదు. అయ్యో మన నోటిలో స్తుతి యాగం ఎప్పుడైతే ఉండదో ఆ యొక్క స్తుతి అనే వస్త్రాన్ని సాతానుడు దొంగిలించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో యేసు ప్రభు వారి లోకంలో ఉంచినప్పుడు ఒక ఆ ఉపమానాన్ని ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు. ఏమి ఉపమానం అంటే, ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళుతూ ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమిత్రులారా, దొంగల చేతిలో పడ్డాడు. దొంగలు అతను బాగుగా కొట్టినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ కొట్టే ముందు వారు చేసిన పని ఏంటంటే అతని వస్త్రములు లాగుకొని అతను కొట్టి కొరప్రాణంతో విడిచిపెట్టేశారు. వారు లాక్కున్నదల్లా వస్త్రాలు. దేవుని యందు ప్రియమిత్రులారా, ఈరోజు సాతానుకు నీ దగ్గర నుండి కావాల్సింది నీ ఆస్తి కాదు, లేకపోతే నీ ఆహారం కాదు, లేకపోతే నీకున్న వెండి బంగారములు కాదు. నీ దగ్గర కావాల్సింది ఏంటంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి వస్త్రాలు, పరిశుద్ధమైన వస్త్రాలు, రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము, వీటన్నిటిని కూడా నీ దగ్గర నుండి తీసివేసుకుంటే నీవు దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నావు, దేవుని రాజ్యాన్ని చేరలేకపోతున్నావు, సాతాను వశమైపోతూ ఉంటున్నావు. కాబట్టి ఆ దేవుని వాక్యములో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనములు అంటూ ఉంటున్నాడు, దేవుని యందు ప్రియమిత్రులారా, మీ వస్త్రములను కాపాడుకొని వాడు ధన్యుడు అనేటువంటి మాట 16వ అధ్యాయము 16వ వచనములో ఈ విధంగా చెప్పబడుతున్న మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూచి చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొని వాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. దొంగ వలె నేను వస్తూ ఉంచున్నాను. కాబట్టి నేను వచ్చే సమయానికి ప్రతి ఒక్కరూ తమ తమ వస్త్రములను కాపాడుకొని ఉండాలి. ఎవరు వస్త్రాలను పోగొట్టుకోవద్దు, ఎవరు వస్త్రాలు దొంగిలించకుండా జాగ్రత్త పడండి. ఆ యొక్క వస్త్రాలు మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి. దేవుని యందు ప్రియమిత్రులారా, యూదా 30 వెండి నాణెముల కొరకు యేసు ప్రభువును అమ్మేసినట్లు, అయ్యో దేవుని యందు ప్రియమిత్రులారా, ఈ లోక సంబంధమైనటువంటి జీతానికో
ఉద్యోగానికో లేకపోతే శరీరేచ్ఛకో రక్షణ వస్త్రాన్ని అమ్మేస్తూ ఉంచున్నాం, లేకపోతే ఉల్లాస వస్త్రాన్ని అమ్మేస్తున్నాం, స్తుతి వస్త్రాన్ని అమ్మేస్తూ ఉంచున్నాం. అయ్యో వాటిని కోల్పోయినటువంటి వారమై నా బాధలు దేవునికి తెలుసండి, నా కష్టాలు దేవునికి తెలుసు, అందుకే మందిరానికి రాలేకపోతున్నామంట. మన జీవితాల్లో ఉల్లాసం ఉండదు, స్తుతి ఉండదు, ఆరాధన ఉండదు. ఇక్కడ చూసినప్పుడు ఎప్పుడైతే ప్రభువుని చూచాడో వెంటనే సముద్రంలోనికి దూకి వేశాడు. నీవు నేను దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు మనము కూడా సిగ్గుపడేటువంటి స్థితిలో, భయపడేటువంటి పరిస్థితుల్లో, ఆయన ముఖమును కన్నులారా చూడలేక, అయ్యో ధైర్యంతో తలెత్తలేక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి పాతాళంలో దూకేసే టైం రాబోతుందేమో. ఆ టైము చాలా భయంకరమైనటువంటి స్థితిగా ఉంచవచ్చుంది. ఆయన మనల్ని వెళ్ళిపోమని చెప్పనక్కర్లేదు. దేవుని యందు ప్రియమిత్రులారా, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడుతున్నాయి అంటూ వచ్చినాడు. దేవుని ప్రియ జనాంగమా, ఇతడు ఆ యొక్క సముద్రంలో దూకినట్లు మనము కూడా భయంకరమైన పాపముల చేత, అపరాధముల చేత, అంతరంగములలో ఉంచున్నటువంటి పాపపు ఉద్దేశముల చేత ఏదో ఒక రోజున దేవుని ఎదుట తలెత్తుకోలేనటువంటి వారమై ఆయన ఎదుట నిలవలేని స్థితిలో మనము కూడా అగ్ని గంధకములతో మండు గుండములో దూకవలసినటువంటి పరిస్థితి వస్తూ వచ్చింది. కాబట్టి తన వస్త్రములను కాపాడుకుని వాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు ప్రియమిత్రులారా, దేవుని సన్నిధిలో వారిని మరి పైకి పిలిచి వారి ఆ యొక్క ఈదుకుంటూ బయటకు వచ్చినటువంటి పేతురు ఆ ధోని ఎక్కి ఆ చేపలన్నింటినీ కూడా తీశారు. కొన్ని చేపలు ఇమ్మంటే యేసు ప్రభు వారి చేతికి వారు చేపలు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటికే కాల్చి ఉన్న రొట్టెలు, మరి ఆ చేపలు అక్కడ చూస్తూ ఉంటున్నాం. మీ దగ్గర ఉన్నటువంటి కొన్ని చేపలు ఇలా ఇవ్వండి అని అడుగుతున్నాడు. దైవజనుల విషయంలో, సంఘం విషయంలో, మరి విశ్వాసుల విషయంలో దేవునికి మన దగ్గర ఉన్నది ఇచ్చుటలో చాలా ప్రాముఖ్యతను ప్రభు చాలాసార్లు చూపిస్తూ ఉంటున్నాడు. మన సమస్తము దీవించబడాలంటే మనకున్నది దేవునికి ఇవ్వటం మనం నేర్చుకోవాలి. ఉన్న దాంట్లో కొంచెం దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. దశం భాగం దేవుని సొమ్మంటున్నాడు, ప్రథమ ఫలము దేవుని సొమ్మంటున్నాడు. దేవుడు అడిగిన ప్రతి ఒక్కటి దేవునికి ఇచ్చినప్పుడు మన సమస్త ఉద్యోగములు, వ్యాపారములు, ధననిధులు, భూఫలము, గర్భఫలము సమస్తము కూడా దీవించబడుతూ ఉంటుంది. ఇవ్వటం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి దేవుని సన్నిధిలో కొన్ని ఇవ్వండి అని చెప్పి ఆ చేపలు ఆ రొట్టె మరి వారికి పంచిపెట్టినట్లు ఎప్పుడైతే మరి ఆ రొట్టె విరిచి వారికి ఇచ్చారో వారి కన్నులు తెరవబడిని. దేవుని యందు ప్రియమిత్రులారా, అప్పుడు ప్రభు వారికి దూరమైనట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో ఈ విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మూడవసారి యేసు ప్రభు వారిని దర్శించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క సేవలో ప్రాముఖ్యతను, వారు చేస్తున్న పనిలో ప్రాముఖ్యతను యేసు ప్రభు వారికి చూపించిన పరిస్థితి చూస్తున్నాం. ఈ అంత్య దినములు అపాయకరమైన దినములు, భయంకరమైనటువంటి భయాందోళనకరమైనటువంటి దినాలు, మందిరాలన్నీ కూడా మూతవేయబడినటువంటి దినాలు, సేవ ఎక్కడిదక్కడ ఆగిపోయినటువంటి దినాలు. దేవుని యందు ప్రియమిత్రులారా, యేసు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు ఆ యొక్క శిష్యులు ఏ విధముగా దాక్కున్నారో ఈరోజు దైవజనులందరూ కూడా తమ తమ పనిని చాలించుకొని గృహాలకు పరిమితమైపోయాం దేవుని సన్నిధిలో. కాబట్టి దినాల్లో దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థితిగతులు మనము గుర్తెరగవలసినటువంటి వారముగా ఉంచున్నాం. దేవుని యందు ప్రియమిత్రులారా, ఈరోజు అమెరికా శాస్త్రవేత్తలు చూసినప్పుడు ఈ కరోనా అనేటువంటిది మనుష్యుల యొక్క తప్పిదము కాదు అనేటువంటి మాట, మనుష్యులు తయారు చేసినటువంటిది కాదని చెప్పి వారు ఒక నివేదికను ఇచ్చి ఉన్నారు. నిజమే, దేవుని యందు ప్రియమిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తూ లక్షలాది మంది చనిపోతున్నటువంటి పరిస్థితిని మనము కన్నులారా ఈరోజు చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రభు రాకడ ఆసన్నమవుతుందని, ప్రభు పనిలో పాలిభాగస్తులమై సంపూర్ణ స్థితిలో ఉండాలని, మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఎంత ఆకలి అలమటించిపోతున్నా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, దేవుని పరిచర్యలో, దేవుని సేవా
సేవా పరిచర్యలో, దేవుని యొక్క పనిలో, అనేక ఆత్మను రక్షించుటలో మనమందరం కూడా నిమగ్నమై పాలిభాగస్థులమై సంపూర్ణ ఆశీర్వాదమును పొందాలని ప్రతి విశ్వాసి నడుము బిగించి, ప్రతి ఒక్క దైవజనుడు నడుము బిగించి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రాజ్యమును విస్తరింపచేసి ప్రభు పనిలో పాలిభాగస్థులుగా ఉండాలని ప్రభు పేట కోర్చు ఉంచున్నాను. దేవుడు మరి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ ఉన్నవారు ఎక్కడ మోకరించండి. మీ ప్రభు తట్టు మీ చేతులు ప్రభు తట్టు ఎత్తిపట్టండి. ప్రభు అయినటువంటి దేవుని తట్టు మీ చేతులు ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుని యందు ప్రియవిచ్చులారా, ఒకవేళ వర్తమానం ద్వారా ప్రభు మిమ్మల్ని సంధించినట్లయితే, ఒకవేళ ప్రభు మీతో మాట్లాడినట్లయితే, ఈ దినం ప్రత్యేకముగా ప్రభు నన్ను సంధించాడని మీరు గుర్తెరిగినట్లయితే, అయ్యో మా కొరకు ప్రార్థించమని అయ్యో మీరు కోరుకుంటున్నట్లయితే మీరు ప్రభు తట్టు చేతులు ఎత్తండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అయ్యో ఎవరైనా సమస్యలతో, బాధలతో, ఇరుగులతో, ఇబ్బందులతో, ఆకలి దప్పికలతో ఒకవేళ ప్రభు పనిని విడిచిపెట్టేసేమేమో, ప్రభు మందిరానికి వెళ్ళటం దూరం అయిపోయామేమో, మన యొక్క ఉద్యోగ రీత్యా దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నామేమో, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అయ్యో దేవుని కంటే ఎవరు కూడా నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి ఆశీర్వదించలేరని మాటను గుర్తుంచుకొని ప్రభు దగ్గర మనల్ని మనం సమర్పణ చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి యొక్క ఆ దినమును ప్రత్యేకముగా నీ సన్నిధిలో మీరు మా కొరకు ఇచ్చిన వర్తమానమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభువా మీరు శిష్యులను అనేక మార్లు మీరు దర్శించారు. అయ్యో ప్రభువా నాయన వారిని బలపరిచారు, స్థిరపరిచారు, నీ పని ప్రాముఖ్యమని తెలియపరిచారు. ప్రభువా ఇప్పుడు కూడా అదిగో లోకములో అయ్యో నీ పని ప్రభువా నాయన ఎంతో చల్లబడిపోయిన స్థితి చూస్తూ ఉంటున్నాం. సేవకులు చల్లబడిపోయిన స్థితి, విశ్వాసులు చల్లబడిపోయి చల్లా చెదిరైపోయిన పరిస్థితులు మేము చూస్తూ ఉంటున్నాం. దేవా ఈ వర్తమానం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. ఎవరు మోకరించి చేతుల్ని తట్టెత్తి పెట్టారు. యేసు నామములో బిడ్డలు దీవిస్తూ ఉంటున్నారు. ఆశీర్వాదం బిడ్డలు కలుగును గాక. ఎవరైనా ప్రభు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లయితే, అప్పుల సమస్యలతో బాధపడుతున్నట్లయితే యేసు నామములో బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. నేడు ఆశీర్వాదం పొందుదురుగాక. నీ కృపను బిడ్డలకు దయచేయండి. నీ కనికరం బిడ్డల మీద ఉంచండి ప్రభువా. సంఘమును ఆయత్తపరిచి సంఘములో గొప్ప కార్యములు చేయమని, ప్రతి అవసరతను తీర్చి దేవా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రశస్త నామం నడిపించు ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్యన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం సకల పరిశుద్ధులకు ఈ వర్తమానం వినిచున్న ప్రతి ఒక్కరికి నీ యావత్ సంఘమునకు సదా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మా కొరకు ప్రార్థించండి. మేము మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క త్వరలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని దేవుని సన్నిధిలో అందరూ కలిసి దేవుని ఆరాధించుకోవడానికి సమయం ఇచ్చినట్లు మీరందరూ కూడా ప్రార్థించండి. ఒకరినొకరు సహవాసం కలిగి ప్రభువులో ముందుకు సాగమని కోరుచున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.